హరే కృష్ణ డివోటీస్. ఈరోజు నేను మీకు చాలా ఇంపార్టెంట్ విషయం అండ్ ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి చెప్పబోతున్నాను. మంచి చెడు. చూడండి, మంచి చెడు అనేది యుగాలను బట్టి ఆ ధర్మం మారిపోతూ వస్తుందండి. చూడండి, ఇప్పుడు చూడండి, సత్యయుగంలో చూడండి, మంచి చెడు అనేది వేరే వేరే గ్రహాల్లో ఉండేదండి. అది ఏ రూపంలో తెలుసా? వరాహదేవుడు వైకుంఠంలో నుంచి ఆవిర్భవించారు. ఇక్కడ చూడండి, హిరణ్యాక్షుడు భూమిని ఎంతో హింసించారు. భూమిని పాతాళలోకంలో పారవేస్తే వరాహదేవుడు భూమిని రక్షించడానికి వచ్చి ఆయన కాపాడారు. కాబట్టి మంచి చెడు అనేది సత్యయుగంలో వేరే వేరే ప్లానెట్స్లో అంటే గ్రహాల్లో ఉండేది. మరి త్రేతాయుగంలో చూడండి, రాముడు రావణాసురుడు వేరే వేరే కంట్రీస్లో ఉండేవాళ్ళండి. రాముడు అయోధ్యలో ఉండేవాడు, రావణాసురుడు శ్రీలంకలో ఉండేవాడు. మళ్ళీ చూడండి, ద్వాపర యుగంలో చూడండి, ద్వాపర యుగంలో మంచి చెడు ఎలా ఉన్నాయి చూడండి, ఒకే కుటుంబంలో ఉన్నాయండి. అంటే పాండవులు కౌరవ రూపంలో మంచి చెడు ఉండేదండి. లేదా కలియుగంలోకి వచ్చేటప్పటికి చూడండి, కలియుగంలో మంచి చెడు ఎక్కడ ఉన్నాయి తెలుసా? ఒకే మనిషి యొక్క హృదయంలో ఉన్నాయండి. మన హృదయంలో మంచి చెడు రెండూ ఉన్నాయి. చూడండి, యుగ ధర్మాన్ని బట్టి మారిపోతూ వస్తున్నాయి. అంటే నాలుగు యుగాల్లో చూడండి, సత్యయుగంలో 4 పాదాల్లో ఉండేది, త్రేతాయుగంలో 3 పాదాల్లో ఉండేది, ద్వాపర యుగంలో 2 పాదాల్లో ఉండేది, ఇప్పుడు కలియుగంలో 1 పాదంలోనే ఉంది. చూడండి, ఇప్పుడు మన మనసులోనే 2 ఉన్నాయండి, మంచి చెడు అనేది. చూడండి, చెడు అనేది చెడు అని మనకు అర్థమవుతుంది, కానీ ఎందుకు చేస్తామండి? ఇప్పుడు చూడండి, మనం కఠోపనిషత్తుని చూస్తే చెడు అనేది ఎందుకు జరుగుతుందో మనము ఒక ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటే, చెడు అనేది అవి అన్నీ కూడా మనకు ఇంద్రియాల వల్లే కలుగుతున్నాయండి. చూడండి, ఇంద్రియాలు మన సూక్ష్మ శరీరంలో చూస్తే ఇంద్రియాలు, మనసు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ. ఇదండి కఠోపనిషత్ ప్రకారం ఒక నిశ్చయాన్ని తీసుకుంటే అన్నిటికంటే అధోగతి కింద ఉండేది ఏం తెలుసా? ఇంద్రియాలండి. ఇంద్రియాలంటే మనకు చూసినవి, విన్నవి అన్నీ కూడా మన మనసులోకి తీసుకుంటామండి. మన మనసులో స్ట్రాంగ్గా ఫిక్స్ చేసుకుంటాం, నాకు అది కావాలి, లేదంటే మనకు కోపం వస్తుంది, లేదంటే మనం ఏమైనా చేసేస్తాం. కానీ మీ మనసు కంటే పైన ఉండేది బుద్ధి అనమాట. ఆ బుద్ధి మనం ఆలోచించాలండి. సో ఇక్కడ మనసు బుద్ధి మాట వినాలండి, కానీ మనది వినదండి. బుద్ధి ఆత్మ మాట వినాలండి, ఆత్మ పరమాత్మ మాట వినాలండి. కానీ అలా జరగడం లేదండి. మనం ఏం చేస్తున్నాం తెలుసా? మనం ఆత్మస్వరూపులను మర్చిపోయి మనం ఏం చేస్తున్నాము? ఇంద్రియాలు చెప్పిన మాట వింటున్నాం, ఇంద్రియాలు మనసు మాట వింటున్నాయి, మనసు బుద్ధి మాట వింటున్నాయండి. అలా కాదండి, మనం ఆత్మస్వరూపులం, పరమాత్మ స్వరూపులం, సచ్చిదానంద స్వరూపులం అండి. మన జ్ఞానం అంటే ఏదో తెలుసు, కానీ ఈ కంటామినేషన్స్ వల్ల మన కంటామినేషన్, మన కాన్షియస్నెస్ అనేది మనకి ఇంప్యూర్గా ఉందండి. కాబట్టి మనం ఎప్పుడైతే భక్తిని ఆచరించడం వల్ల మన బుద్ధిని అది ప్యూరిఫై చేసుకుంటే, ఇంటెలిజెన్స్ చేసుకుంటే, ఆ ఇంటెలిజెన్స్ని మనం ఆధ్యాత్మిక పరం చేసుకుంటే, అప్పుడు మన ఆత్మ చెప్పినట్లు మన బుద్ధి వింటుందండి, మన బుద్ధి చెప్పినట్లు మన మనసు వింటుంది, మన మనసు చెప్పినట్లు మన ఇంద్రియాలు వినాలండి. ఇది అండి ఆర్డర్. అప్పుడు చెడ్డ జరిగే పరిస్థితే లేదండి. దానివల్ల మనము అధోగతికి, నరకానికి పోవాల్సిన అవసరం లేదండి. ఇదే అండి పరమాత్మ తత్వం మనం తెలుసుకోవాల్సింది శాస్త్రాల ద్వారా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.